అసలు ఏం కనిపించుకుంది. అక్కడక్కడ లైటింగ్స్ వేశారు. దారి అయితే చాలా బాగుంది. అబ్బా ఏంది అది ఇక్కడ అపియరెన్స్. బన్నీ వద్దురా బన్నీ. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము తమ్నే చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పార్టీకి. అవునండి, బెలూమ్ కేవ్స్ కి వెళ్తున్నాము. ఇది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ అండ్ సడన్ ట్రిప్ అనమాట. ఏంటి ప్రతి ట్రిప్ అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ఏనా అంటారా? ఏం చేద్దామండి మరి, ఉన్నట్టుగా చెప్పాలి కదా. ఈ వ్యూ భలే బాగుంది కదా, ప్లెజెంట్ గా అనిపించింది నాకు. ట్రైన్ చూసి పిల్లలిద్దరూ తెగ ఎక్సైట్ అయిపోతున్నారు. అండ్ కరెక్ట్ గా మేము వెళ్లే దారిలో ఈ రైల్వే గేట్ పడింది అనమాట. దానికోసం ఒక 15 మినిట్స్ అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్ గా ఆ రోజు బెలూమ్ కేవ్స్ వెళ్ళాలన్న ప్లానే లేదు, సడన్ గా బెలూమ్ కేవ్స్ వెళ్ళాలనుకున్నాము. అండ్ బెలూమ్ కేవ్స్ మా ఊరి నుంచి చాలా దగ్గర, జస్ట్ ఒక 70 కిలోమీటర్స్ కూడా లేదు, 1.5 hour లో అయిపోతుంది. ఇందాక ఒక ఫ్యాక్టరీ చూపించాను కదా, అది పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట. ఈ ఫ్యాక్టరీ బుగ్గలో ఉంటుంది. మీరు నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే నేను గండికోట వెళ్లే వీడియోలో కూడా ఈ ఫ్యాక్టరీ చూపించాను. మా బుజ్జి మిరాకిల్ చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో. యాక్చువల్ గా ఆ రోజు వెదర్ కొంచెం కూల్ గా ఉందని అప్పుడు గ్లాసెస్ ఓపెన్ చేశాను. ఇంక ఇలా చేతులు బయట పెట్టి ఎంత క్యూట్ గా ఆడుకుంటుంటే వీడియో క్యాప్చర్ చేశాను. వెహికల్స్ ఏమీ లేవులేండి, తనకేం ప్రాబ్లం లేదు. మేము గండికోటకి వెళ్ళాం కదా, సేమ్ అదే రూట్ లోనే వెళ్ళాలి బెలూమ్ కేవ్స్ కి కూడా. కొలిమిగుండ్ల అనే ఒక టౌన్ వస్తుంది అనమాట. అక్కడి నుంచి రైట్ కి వెళ్తే గండికోటకి వెళ్తాం మనము. అక్కడ నుంచి స్ట్రైట్ గా అలానే వెళ్తే బెలూమ్ కేవ్స్ కి వెళ్తాం అనమాట. ఈ వ్యూ చూసారా, రెండు వైపులా చెట్లు, మధ్యలో అలా మేకలు వస్తూ ఉంటే ఆ మేకలు చూసి మా మిరాకిల్ తెగ ఎక్సైట్ అయిపోతున్నాడు. నాకైతే ఈ షాట్ చాలా బాగా నచ్చింది. మా మిరాకిల్ కి చాలా ఇష్టం మేకలు అంటే. మేకలు ఒకటే అని కాదులేండి, డాగ్స్ అన్నా క్యాట్స్ అన్నా ప్రతి యానిమల్ చాలా చాలా ఇష్టం వాడికి. అస్సలు భయపడ్డు. మేకలు కనిపించాయి కదా, ఇంకా మేకల్ని కూడా ఇమిటేట్ చేసేస్తున్నాడు. బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది కనిపిస్తుంది అంటే బెలూమ్ కేవ్స్ వచ్చేసినట్టే. ఆఫ్టర్ 2 hours ఆఫ్ జర్నీ ఫైనలీ బెలూమ్ కేవ్స్ కి రీచ్ అయిపోయాం. మనం బస్ లో వస్తే ఇక్కడే మనకు మెయిన్ రోడ్ మీద డ్రాప్ చేసేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం ఉందన్నమాట డిస్టెన్స్ అయితే. అదే మనం మన ఓన్ వెహికల్స్ లో వస్తే ఆ బెలూమ్ కేవ్స్ లోకి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడి వరకు మాక్సిమం మనము ఇలా వెహికల్లో వెళ్ళి పార్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ బెలూమ్ కేవ్స్ లోపలే బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది, నేను మీకు అది కూడా చూపిస్తాను. ఈసారి అయితే మేము ఈ బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళైతే పిక్చర్స్ కానీ ఏమి తీసుకోలేదు. నేను ఇక్కడ నుంచి వీడియో కూడా షూట్ చేశాను చూడండి, చాలా పెద్దది. నేను బెలూమ్ కేవ్స్ విజిట్ చేయడం ఇది 3rd టైం అనుకుంటా. చిన్నప్పుడు ఒకసారి 8th or 7th 8th అలా ఆ టైంలో వెళ్ళాను. ఇక్కడ చుట్టూరా చాలా ట్రీస్ ఉంటాయన్నమాట. దట్టు ఆ రోజు వెదర్ చాలా కూల్ గా ఉండింది. ఇంకా చాలా సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళాము. ఇక్కడ పక్కన ఉంది కదా ఈ గ్రౌండ్ అంతా, అక్కడంతా దాని కిందే అనమాట బెలూమ్ కేవ్స్ ఉన్నది. మనం అక్కడ లోపలికి వెళ్తాం కదా, ఇక్కడ చూడండి ఇవన్నీ వెంటిలేషన్ కోసం వాళ్ళు పెట్టింటారనమాట. లోపల కొంచెం ఏసీ టైప్ పైప్స్ అన్ని పెట్టింటారు. అండ్ ఇంకా ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ వెళ్ళడమే మేము ప్లే గ్రౌండ్ ఉంటుందన్నమాట. ఉయ్యాలలు, జారిబండ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడికే వెళ్ళాము. అక్కడ ఒక 1/2 hour వరకు ఆడుకున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళు ఆడుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలనుకున్నాము. అండ్ ఇక్కడ మనకు ఆపోజిట్ లోనే కనిపిస్తుంది కదా, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ విజిటింగ్ అవర్స్ కూడా రాశారు చూడండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 4:30 వరకు అయితే అలో చేస్తారు. కానీ బయటికి ఇంకా కంప్లీట్ గా క్లోజింగ్ టైం వచ్చేసి 5:30 వరకు అంట. ఈ వీడియో చూస్తే మీరు కొంచెం నవ్వుకుంటారేమో, మరి నాకు తెలియదు. ఎందుకంటే నేను బెలూమ్ కేవ్స్ విజిట్ చేయడం ఇది 3rd టైం అయినప్పటికీ నేను లాస్ట్ 2 times అయితే అస్సలు భయపడలేదు. కానీ ఈసారి ఎందుకో కొంచెం భయం వేసింది. కొంచెం అని కాదులేండి, చాలానే భయపడ్డాను. పిల్లలు ఆడుకోవడం అయిపోయాక టికెట్ కౌంటర్ లోకి వచ్చాము. ఇక్కడ టికెట్ ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. పెద్దలకైతే 70 రూపీస్ అంట, పిల్లలకైతే 50 రూపీస్. 5 to 10 years మధ్యలో ఉన్న పిల్లలకి. అలానే రెస్పిరేటరీ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి నో ఎంట్రీ. ఇక్కడ చూసారా 5 tickets తీసుకున్నాము అందరికి, ఎక్సెప్ట్ పిల్లలకి మాత్రం టికెట్స్ లేవన్నమాట. సో 350 రూపీస్ అయింది. మా డాడీ మా 5గురికి టికెట్ తీసుకున్నప్పటికీ మా మమ్మీ అయితే రాకూడదు అనుకున్నారు. పిల్లలిద్దరిని పెట్టుకుని బయటే కూర్చుందాం అనుకున్నారు. పిల్లలు కొంచెం ప్రాబ్లం అవుతుంది అని. ఈ లోపలికి వేరే వాళ్ళు వెళ్ళొచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారంటే లోపలికి ఎవరు వెళ్ళకండి, ఫుల్ చెమటలతో ఉన్నారనమాట వాళ్ళు.
లోపలికి వెళ్తే అసలు ఆక్సిజన్ కూడా అందట్లేదు అన్నట్టుగా చెప్తే ఇంకా మిగతా వాళ్ళంతా డ్రాప్ అయిపోయారు. నేను నా తమ్ముడు మాత్రమే వెళ్తున్నాము. నేనేదో కొద్దిగా ధైర్యం చేసి వెళ్దామంటే ఇక్కడ కూర్చున్నారు కదా ఈ ఆంటీ వాళ్ళు చూడండి ఏమంటున్నారో. నేను నా తమ్ముడు డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఆయాసం అవుతుందా? చెమటలు పడుతున్నాయా? మా తమ్ముడేమో లోపల చాలా బాగుంటుంది అంటుంటే ఆంటీ వాళ్ళు విని ఏం బాగుంటుంది జాగ్రత్తగా వెళ్ళిరండి లోపల ఫుల్ చెమటలు పడుతున్నాయి ఒకసారి వెళ్ళిరండి మీకే తెలుస్తుంది అంటున్నారు. సరే ఇలా ప్రతి ఒక్కరు ఆ రోజు నన్ను భయపెట్టిన వాళ్ళే ఎందుకో కానీ ఆ రోజు నిజంగానే చాలా మంది చెప్పారనమాట లోపల చాలా సఫోకేటింగ్ గా ఉంది కొంచెం జాగ్రత్త అనేసి. ఇంకా దానివల్ల నాకు ఈ యాంగ్జైటీ కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చే వరకు ఎన్నిసార్లు నాకు భయం వేస్తుంది అన్నాను నా తమ్ముడితో. అమ్మ నాకు భయం వేస్తుంది. ఇంకా లోపలికి స్టెప్స్ దిగగానే ఇలా ఓపెన్ ఏరియా ఉంటుంది. ఈ ఓపెన్ ఏరియాకి సంబంధించి కూడా ఏదో పేరుందనమాట. దీనిది ఏదో హాల్ అంట నాకు అంతగా గుర్తుకు లేదనమాట. అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదంతా బెలూమ్ కేవ్స్ కు సంబంధించిన హిస్టరీ ఒకసారి చూడండి. నువ్వన్నా పోనా నువ్వన్నా పడతావు వీడియోలో. గునా కేవ్స్ కాదు బెలూమ్ కేవ్స్. అసలు ఏం కనిపించకుంది అక్కడక్కడ లైటింగ్స్ వేశారు. మనం చూసినట్టయితే పోను చాలా డీజే లైట్ లాగా కనబడుతుంటది. దారి అయితే చాలా బాగుంది. అబ్బా ఏముంది కదా ఇక్కడ అపియరెన్స్. నువ్వు పోతున్నానా నువ్వు బాగుంది. పని అట్లే ఉండు. దా ఏం పని ఇదేంటి ఎంత వర్షం పడింది లోపలికి వస్తుందా వర్షం అంతా మామూలుగా వస్తుంటది. మనకు భయం వేస్తుంది నేను రాను లోపలికి. ఇంకా చాలా పని పోదాం వెనక్కి. 1% ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకే నవ్వు వస్తుంది. అసలు కొంచెం కూడా రాలేదు లోపలికి. అప్పుడే ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నాను. నాకు ముందే ఇలాంటి ప్లేసెస్ అంటే కొంచెం యాంగ్జైటీ ఎక్కువ. మా డాడీ ఉండాలి నా పక్కన. ఇంకా రోజు మా డాడీ కూడా లేరు. చాలా భయం అనిపించింది. ఏముంది ఇక్కడ అప్పుడు 1000 పడగలు ఉండే నది పోతా అంటే ఇదేంటి కోడిగుడ్డు బాయ్ దాడుతూ కూడా ఒకటి బయటికి వెళ్ళేది. చలపతి రెడ్డి హాలు ఏమి అత్తి ఇట్లా కూడా పోవచ్చా లోపలికి? ఆడ పచ్చిదాన్ని ఏం లేదు కానీ ఇంకంతే ఈ స్టెప్స్ వరకే కదా వస్తారండి. ఇంకా పోదాంపా. ఎట్లా తీసుకుంటావు అక్క? చూడు అప్పుడే సౌండ్లు వస్తున్నాయి. అక్కడ ఆక్సిజన్ అమ్మా తిక్కమ్మా. నేను ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు చాలా లోపలికి వెళ్ళాను అనమాట. లోపలంతా ఎక్స్ప్లోర్ చేసాము. అప్పుడు అస్సలు భయం లేదు. ఎందుకో ఈసారి చాలా భయపెట్టేశారు అందరు నన్ను. అండ్ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నేను. మన ఈ బెలూమ్ కేవ్స్ అనేది మన ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ కేవ్ అనమాట. ఫస్ట్ వన్ మేఘాలయలో ఉంది. బన్నీ వద్దురా బన్నీ. నేను చెప్పాను కదా మీకు లోపలికి కొంచెం ఏసీ పైప్స్ లాగా పెట్టి మనకు ఆక్సిజన్ లోపలికి సప్లై చేస్తారు అని. ఇక్కడ కూడా ఈ సౌండ్ వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ లో అదంతా దానికి సంబంధించింది. కానీ ఇలా పెట్టిన ప్రతి చోట ఎవరో ఒకరు 2-3 కూర్చొని ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేసేసుకున్నారు. నాకు అస్సలు నచ్చలేదు. గాలి రీతిలో నాకు చెమటలు కారిపోతున్నాయి. పోయేద్దామా అడిగి? పెట్టలేదేమో ఈరోజు ఆక్సిజన్ ఎక్కడ పని.
అలా వెంటిలేషన్ వచ్చి ఏ గాలి వచ్చే దగ్గర అందరు కూర్చోవడం నాకు నచ్చలేదని ఎందుకు చెప్పానంటే అక్కడే కూర్చుండిపోయారు వాళ్ళు, ఇంకా లేవట్లేదు అస్సలు. వేరే వాళ్ళు ఎంత చెమటలతో వచ్చినా కూడా వాళ్ళకి కొంచెం కూడా స్పేస్ ఇవ్వట్లేదు. మనం ఎంతైతే సఫర్ అవుతుంటామో లోపల పక్కన వాళ్ళు కూడా అలానే సఫర్ అవుతూ ఉంటారు కదా. సో పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించి కొంచెమన్నా స్పేస్ ఇవ్వాలి అనిపించింది నాకు. వీడియో వెళ్ళాడు ఫోటోనికి. ఇలా పైనుంచి కొంచెం ఆక్సిజన్ పైప్స్ టైప్ పెట్టారు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది 1000 పడగలు ధ్యాన మందిరం అంట. ఇలా చాలా ఉంటాయి లోపల, పాతాళ గంగా అని ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి. నాకు అస్సలు ఓపిక లేదండి, అస్సలు చెమటల్లో పట్టుకుంది. మా తమ్ముడే కాడేమో అమ్మో బన్నీ అంత లోపల నేను రాను. చూడండి అసలు లైటింగ్ లేదు ఇక్కడ. ఇక్కడ నా తమ్ముడు డైలాగ్ ఏంటి తెలుసా, ఆగి మరీ చెప్తున్నాడు. మనం ఇప్పుడే ఇంత ఫీల్ అయిపోతున్నాము, గునా కేవ్స్ లో సుభాష్ ఆయన ఇరుక్కుపోయినప్పుడు ఆయన ఎంత సఫర్ అయి ఉంటాడో ఆలోచించు అంట. ముందే నేను చాలా భయంతో వెళ్తున్నాను, నా తమ్ముడు మళ్ళీ ఇలాంటివన్నీ గుర్తు చేసి ఇంకా భయపెడతాడు నన్ను. అప్పుడు మంచిగా ఆక్సిజన్ ఉండే, ఇప్పుడు ఏం లేదు. బన్నీ ఇక్కడ చూడు ఫొటోస్ మధ్యలో. ఏ జాగ్రత్త నాన్న, హైట్ ఉండే వాళ్ళకైతే తగులుతుంది. నా తమ్ముడు పాపం వంగి పోతున్నాడు. అమ్మా ఇంకా చాలా నాన్న, కొంచెం కూడా కాలేదు బని, ఎట్లా పోలా? నా తమ్ముడు తెలుసా ఇక్కడ వరకు రా అని లాక్కొని పోతున్నాడండి నన్ను. ఏనా అంతేలే, ఇంకా ఇక్కడికి రానా బనీ. అమ్మా ఇంక అంతే అయిపోయినాయా? ఇదేనా ఎండ్? ఏంలే దిగే ఒక నుంచి రావాలంతే, దగ్గరికి చాలా దగ్గర. నేను పోతున్నా, ఇట్లేం లోపలికి వద్దురా, అట్లా పోయి అదే ఆధారంలో చేద్దాం రా. నేను రాను, చక్కగా దారి. నేను రాను, వస్తావా లేదా? అదే దారి అక్కడ చూడు, అక్కడ మనుషులు ఉన్నారు, అక్కడ దిగలంగా అంతే. నా తమ్ముడు నాకు ఎంత భయం వేస్తుంది నాన్న, వద్దు అంటున్నా, చిన్న గుహల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇక్కడే అని చెప్పి ఇంకా లాస్ట్కి ఎలాగో ఒకలాగా చెప్పేసి వెనక్కి తీసుకొస్తున్నాను. గాలి వస్తుంది, డిహైడ్రేట్ అయిపోయింది నాకు నోరంతా. అంత చిన్న గుహలోకి తీసుకొని పోతావు కదరా నన్ను. పోదాం ఇట్లా పోదాం రా. కొంచెం ఏమన్నా ఉందేమో, పదా నాన్న. బన్నీ తిరుగురా, మంచి ఫొటోస్ పడుతున్నాయి. నా తమ్ముడైతే బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, ఫుల్ చెమటలు పడుతున్నాయి, అయినా వాడికి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. నేనే పాపం వెనక్కి తీసుకొని వెళ్తున్నాను, అందుకే ఫొటోస్ కి కూడా పోజెస్ ఇవ్వని అంటున్నాడు. కానీ నేను ఆ రోజు అంత డిస్టెన్స్ వెళ్ళడమే నాకు గ్రేట్ అనిపించింది. ఎందుకంటే అసలు వెంటిలేషనే లేదు,
ఎక్కడ అసలు గాలే రావట్లేదు. వస్తున్న ఒక 2 ప్లేసెస్ లో కూడా వేరే వాళ్ళంతా ఆక్యుపై చేసేసుకున్నారు. అవును, నేను ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. సాహసం మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందంట. క్లైమాక్స్ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారంట. సో ఈ బెలూన్ కేవ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇలాంటి టూర్ రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేసేయండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఏ బన్నీ, ఏయ్ ఇక్కడ కూర్చోరా, ఫోటో తీసుకుందాం. చూసారా, నా తమ్ముడు అలిగాడనమాట నా మీద. నేను తనని కంప్లీట్ గా కేవ్ అంతా ఎక్స్ప్లోర్ చేయనివ్వలేదు అని. ఇంకా బయటికి రాగానే కొన్ని స్నాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.